హాయ్ అందరికీ, ఆఫ్టర్ అ లాంగ్ టైం వెల్కమ్ బ్యాక్ టు సింహపురి ఛానల్. ఓకే, ఇప్పుడైతే మనం ఒక విషయం మీద డిస్కస్ చేసుకుందామండి. యాక్చువల్గా గత 4 రోజులు లైక్ 5 రోజుల క్రితం ఒక ఇన్సిడెంట్ జరిగింది మచిలీపట్నంలో. యాక్చువల్గా ఏంటంటే మన వైసీపీ వాళ్ళు, మన కూటమి ప్రభుత్వం బాగాలేదని చెప్పి మన వైసీపీ వాళ్ళు అయితే కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేయడం జరుగుతుంది. అట్లాగే మచిలీపట్నం కలెక్టరేట్ దగ్గర యాజ్ యూజువల్గా ధర్నా చేయడం జరిగింది. ఎందుకు రైతుల కోసమని ఇట్లా చేస్తున్నారు కాబట్టి ధర్నా చేయడం జరిగింది. అక్కడ ఏమైంది, కోఇన్సిడెంట్గా యాక్చువల్గా మనం చేసేదే ఒక యూట్యూబ్, ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక యూట్యూబ్ గొట్టం వెళ్ళి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి నోట్లో పెట్టిందనమాట. అతని పేరు గిరి, ఓకేనా. అతను ఆర్ఎంపీ డాక్టర్ అంట. మచిలీపట్నంలో అతని పేరు గిరి, అతను ఆర్ఎంపీ డాక్టర్. అతను తాగిన మైకంలో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక, ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రైట్గా ఒకటి చెప్తున్నా, ఎవరి మీదైనా మనం విమర్శ చేయొచ్చు, కానీ తిట్టడం వేరు, విమర్శ చేయడం వేరు. విమర్శ చేశాడు. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మీరేమనుకుంటున్నారు అనగానే, అతను పవన్ కళ్యాణ్ పిచ్చి నా కొడుకు పిచ్చోడు, వాడి గురించి ఏంది మాట్లాడేది, ఇట్లా మాట్లాడడం జరిగింది. ఇదే జరిగింది. అరే ఇప్పుడు ఆ గిరి, ఆ ఆర్ఎంపీ డాక్టర్ ఏంటంటే, నువ్వు గంజాయి తాగావా, మందు తాగావా ఫస్ట్ తెలుసుకో. మందు తాగితే ఒక విధంగా మాట్లాడతావు, గంజాయి తాగితే ఒక విధంగా మాట్లాడతావు. నాకు తెలిసి నువ్వు గంజాయి తాగావు, లైక్ నువ్వు ఆర్ఎంపీ డాక్టర్ అయినా అందుకని అట్లా మాట్లాడావు. నీకు పవన్ కళ్యాణ్ నచ్చలేదు, కూటమి ప్రభుత్వం నచ్చలేదు, నువ్వు విమర్శ చెయ్యి, ఓకేనా. నువ్వు విమర్శ ఏ విధంగా అయినా చెయ్యి, దాన్ని స్వీకరిస్తారు, దానికి ఆన్సర్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడుండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, ఇప్పుడుండేది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఎవరైనా మనకి విమర్శలు చేస్తే డైరెక్ట్గా చిన్న వ్యక్తుల్ని మనం లేపేసాం. అది ఎవరికి అంటే అది అందరికీ తెలుసు, కానీ ఎవరు బయటపడరు. అది వాస్తవం. ఆ రోజుల్లో ఏం జరిగింది, చాలామందిని మనం లేపేసాం. ఆ గిరి అనే వ్యక్తికి చెప్తున్నాను, చాలామందిని మనం లేపేసాం. మీరు చూసుకోండి, విమర్శ చేస్తేనే మనం లేపేస్తాం, ఓకేనా. పక్కన వాళ్ళు విమర్శ చేస్తే లేపేస్తాం, అదే అవతల వాళ్ళు తిడితే ఇంకా మీరు ఊహించుకోండి. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసా, మీరు విమర్శ చేయండి, మేము దానికి ఆన్సర్ చేస్తాం అంటుంది. మనం చేయాల్సింది ఇక్కడ విమర్శ. కానీ నువ్వేం చేసావు, పిచ్చి నా కొడుకు, ఆడు ఈడు పిచ్చోడు, వాడికేం తెలుసు. నీకేమడిగాడు, పవన్ కళ్యాణ్ గురించి ఏమనుకుంటున్నారు అంటే, నిన్ను ఇరికిచ్చింది ఆ వైఎస్ఆర్సీపీ యూట్యూబ్ కొట్టమే అని మాకు తెలుసు, ఓకేనా. బాగా ఇరికిచ్చాడు. నువ్వేం చెప్పాలి, నీకేమన్నా ఉంటే, నీకు పవన్ కళ్యాణ్ గారి ఏమన్నా అక్కసు ఉంటే నువ్వు ప్రజాస్వామ్య రహితంగా బాగా విమర్శించు భయ్, మంచిగా విమర్శించు. నేను అందరు స్వీకరిస్తారు, నీకు ఆన్సర్ చెప్తారు. నీకు సబ్జెక్ట్ తెలీదు, నువ్వు ఎందుకు ధర్నాకు పోయావో నీకు తెలియదు, అసలు ఆ ధర్నా ఎందుకు చేస్తున్నారో తెలియదు, నీకు కాదు మీ అన్నకు కూడా తెలియదు, సరేనా. ఆ ధర్నా చేసే వాళ్ళకి ఎవరికి తెలియదు. సరే, ప్రజాస్వామ్యం మీరు చేయాలి, చేస్తారు, చేసుకోవాలంటే పర్మిషన్లు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చేతగాక మీకు పర్మిషన్లు ఇస్తారు, అదే మనకు పర్మిషన్లు ఇస్తారు. వాళ్ళకి చేత అయితే మనలాగే చేయొచ్చు కదా, మనం అప్పుడు ఏం పర్మిషన్లు ఇలా మనలాగే చేయొచ్చు కదా. సరే, సబ్జెక్ట్ డివేట్ అయిపోతుంది. ఓకే, నువ్వు తిట్టిన తర్వాత ఏమైంది, జనసేన వాళ్ళు కొంతమంది అయితే నీ దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు నిన్నైతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు, కొట్టారు, నీ తాత క్షమాపణ కోరారు, నీ తాత క్షమాపణ అడిగించారు పవన్ కళ్యాణ్ గారిని. నువ్వు కొట్టించుకున్నావు, వాళ్ళు కొట్టారు, నువ్వు క్షమాపణ అడిగి, పవన్ కళ్యాణ్ గారు నన్ను క్షమించండి, నేను ఇంకోసారి ఇట్లా మాట్లాడినని చెప్పి నువ్వు క్షమాపణ చెప్పావు. ఇది సబ్జెక్ట్, ఇది అయింది, ఇదే నిజం, వాస్తవం. ఇప్పుడు మన వైసీపీ ఛానళ్ళు, మన వైసీపీ సోషల్ మీడియా ఓదరగొట్టుడు, ఈ గొట్టాలు మన మెరుగైన సమాజం కోసం ఇండియన్ నెంబర్ 1 ఛానల్ TV9, మన మెరుగైన సమాజం కోసం ఇండియన్ నెంబర్ 1 టీవీ ఛానల్ NTV, మన నెంబర్ 1 ఛానల్ సోషల్ మీడియాలో RTV అని చెప్పుకునే వీళ్ళు, ఓయమ్మ జనసేన నేతలు దాడి, ఆర్ఎంపీ డాక్టర్ పైన, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన, గిరి పైన దాడి. ఓయమ్మ టీవీ ఆన్ చేసి ఇవే జన సైనికులు దాడి చేశారు. ప్రజాస్వామ్యం కాదు ఇది అంటే అవతల వాళ్ళు మిమ్మల్ని విమర్శించకూడదు, విమర్శిస్తే మీరు కొడతారా. ఆ రోజు ఈ TV9 టీడీపీ ఆఫీస్ పైన జనసేన ఆఫీసులను ధ్వంసం చేసినప్పుడు ఈ TV9, ఈ NTV, ఈ RTV ఆ రోజు ఎందుకు చెప్పలేదు మీరు. TV9 అనేది సాక్షి 2, NTV అనేది సాక్షి 3, RTV అనేది ఇంకోటి. అంటే జనాలకు తెలియదా, ఆ రోజు మీరు ఎందుకు చెప్పలేకపోయారు ఇవన్నీ. ఈ NTV, ఈ TV9 నన్ను అడిగితే ఆఫ్ కోర్స్ TV5, ABN, మహా ఛానల్, TDP ఛానల్స్, ఆఫ్ కోర్స్ సాక్షి, వైఎస్ఆర్సీపీ ఛానల్, ఆఫ్ కోర్స్ మీరు కూడా TV9, NTV, వైఎస్ఆర్సీపీ ఛానల్ అని చెప్పుకొని బతకండి. ఇదే ఫస్ట్ నుంచి ఇక 4
10 సంవత్సరాల నుంచి నా వాదన ఇదే, బతకండి. మీకు ఆ రోజు కరోనా సమయంలో వైన్ షాపులు మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు ఒక వ్యక్తి వచ్చి వైన్ షాపులు మద్యం మీద, ఒక యువకుడు 34 ఇయర్స్ 35 ఇయర్స్ యువకుడు వచ్చి మద్యం మీద ఈ మద్యం రేట్లు భారీగా పెరిగినాయి అని చెప్పి ఒక బూతు మాట్లాడాడు మన సీఎం గారిని, అప్పట్లో సీఎం మన జగన్ అన్నని మాట్లాడితే ఆ వ్యక్తి మరుసటి రోజు లేడు. మరుసటి రోజు మీ ఛానల్లో వేయరా, అఫ్కోర్స్ మీ ఛానల్లో వేయరు, ఈ టీడీపీ సంబంధించిన ఛానల్లో కూడా ఏమైందో ఆ న్యూసే లేదు. ఒక వ్యక్తి నిన్న తిట్టిన వ్యక్తి ఈరోజు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు అని స్క్రోలింగ్ మాత్రం వేశారు. ఇలాంటి 100 జరిగినాయి సార్. వైసీపీ కార్యకర్తలు, వైసీపీ సోషల్ మీడియాలో మీరు ఏం చేస్తున్నారు? ఇలాంటి 100 జరిగినాయి అప్పుడు. ఓకేనా? మీరు అక్కడ ఏం జరిగింది? టీడీపీ ఆఫీసు ధ్వంసం చేసేశారు, జనసేన వాళ్ళని ఎంతో మందిని చంపేశారు. అప్పుడు జనసేన కార్యకర్త సోషల్ మీడియాలో రోడ్లు బాగలేవని పెట్టినందుకు చంపేశారు మీరు లిటరల్గా. వీళ్ళు జనసేన వాళ్ళు ఏదో కొంతమంది వెళ్ళి అతన్ని కొట్టారంట, అతను బూతులు తిట్టినందుకు కొట్టి క్షమాపణ అడిగించారంట. కానీ మీరు అట్లా కాదు, మీరు డైరెక్ట్ చంపేశారు. మన ప్రభుత్వం, మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మనం చంపేసాము. ఇలాంటి హత్యలు ఇన్ని జరిగినాయి. సరేనా? ఇలాంటి మాట్లాడుకుంటే ఎందుకు ఇప్పుడు వీడియోలు ఎందుకు చేయట్లేదంటే సబ్జెక్ట్ ఉంటే వీడియోలు చేయాలి. ఇప్పుడు జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలాగ వీడియోలు చేయాల్సి వస్తుంది. తిట్టాడు, వాళ్ళు కొట్టారు, క్షమాపణ అడిగించారు. పోలీసులు ఇద్దరిపైన కేసు పెట్టారు. వాళ్ళు కొట్టినందుకు కేసు పెట్టారు, ఇతను తిట్టినందుకు కేసు పెట్టారు. కానీ మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అట్లా జరగలేదండి. వాడు విమర్శిస్తేనే, సోషల్ మీడియాలో రోడ్లు బాగలేవని విమర్శిస్తేనే మనం చంపేశాం. ఒకడు మందు రేట్లు ఏంద్రా పెరిగినాయి అని చెప్పి అన్నం తిడితే పక్క రోజు వాడు ఆత్మహత్య చేసుకున్నాడని స్క్రోలింగ్ చేశారు టీవీలలో. టీడీపీ ఛానల్లోనే స్క్రోలింగ్ చేశారు. ఓన్లీ న్యూస్ కూడా చెప్పలేకపోయారు, అంతా భయపడ్డారు. ఇంకా టీవీ9 మెరుగైన సమాజం కోసం ఎన్టీవీ అయితే ఓకే, సాక్షి 2, సాక్షి 3 అనే జనాలకు తెలిసిన, ఇంకా తెలియని పిచ్చి మేధావులు, కుహానా మేధావులు, ఆ ఛానల్ గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అవి న్యూట్రల్ ఛానల్ అనుకునే వాళ్ళు. అందుకనే ఇంకా బతుకుతున్నాయి. మా కర్మ, మా శార్థం. ఈ ఛానల్ గురించి పర్టికులర్గా చెప్పాలంటే లోకేష్ గారు అయితే బాగా చెప్తారు. సాక్షి 2, సాక్షి 3 అని బాగా చెప్తాడు. ఆయనకి తెలిసినంత గట్టిగా ఈ ఛానల్ గురించి ఎవరు తెలియదు. మా పవన్ కళ్యాణ్ గారికి అసలే తెలియదు. టీవీ9 వచ్చి గొట్టం పెడితే చెప్తాడు, ఎన్టీవీ వచ్చి గొట్టం పెడితే చెప్తాడు. సాక్షి వాళ్ళు ఎట్లా ఎలా లేదు, అది వేరే విషయం. ఇది మా కర్మ, మా దరిద్రం. పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోండి, టీవీ9 ఎన్టీవీ మీకు వ్యతిరేకం. మీకు ఎవరు చెప్తే అర్థం అవుద్దో మాకు తెలియదు, జనాలందరూ తెలుసు. సరేనా? వీళ్ళెళ్ళి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడి అప్పుడు ఎందుకు మీరు వేయలేదండి? డాక్టర్ సుధాకర్ని మాస్కులు అడిగినందుకు చంపేశారే, హింసించి బట్టలిప్పి చంపారే. అప్పుడు ఏమైందండి? చాలామందిని చంపేశారు మీరు. అప్పుడు ఈ టీవీ9 ఎందుకు చెప్పలేదు? ఆ రోజు టీడీపీ జనసేన ఆఫీసుల మీద ధ్వంసం చేశారే, రాడ్లతో కొట్టారే, రౌడీలెళ్ళే కొట్టారే గంజాయి మొత్తులో. ఆ రోజు ఏం చేశారు? ఆ రోజు మీ అన్న ఏమన్నాడు తెలుసా? దానికి మా జగన్ అన్న ఏమన్నాడు? ఏ రోజు ఏమన్నాడంటే, ఏమోనండి, అభిమానులు ఉంటారు, చాలామంది అభిమానులు ఉంటారు, వాళ్ళు కూడా అన్నమే కదా తింటున్నారు, వాళ్ళు ఉప్పు కారం తింటారు, బీపీలు వస్తుంటాయి, నా అభిమానులు ఎంతోమంది ఉంటారు, కొడతారబ్బా, ఏమవుతుందబ్బా, రప్ప కొడతారని ఆ రోజు మన అన్న అన్నాడు కదా. అంటే మన అన్నకి అభిమానులు ఉన్నారని మా అన్న అన్నాడు, బీపీలు వస్తే కొడతారన్నారు. ఆ రోజు మీ రోజు, అదే మన రోజు వైఎస్ఆర్సీపీ రోజు, ఈ రోజు వాళ్ళ రోజు, కూటమి రోజు. అందరికి ఒక్కో రోజే, ఓకేనా? ఆ రోజు మీదైతే ఈ రోజు వాళ్ళది అవుతుంది. వాళ్ళు ఇంకా చంపలే అన్న. అప్పుడు మనం చంపేసాం. మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మనం అందరిని చంపినాం. వాళ్ళు ఇంకా చంపలే. వాళ్ళు క్షమాపణతో వదిలేసి గమ్ముకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళల్లో గంజాయి మత్తులో ఉండేవాళ్ళు ఉండరు కదా అన్న. మన వైఎస్ఆర్సీపీ లాగా గంజాయి మత్తులో ఉండేవాళ్ళు వాళ్ళకు ఉండరు. వాళ్ళు ఏదో ముందాగా వస్తారేమో. మన వాళ్ళు డైరెక్ట్గా గంజాయి దాకా చంపేయడమే. వాళ్ళు జస్ట్ ముందాగా వస్తారు. అంటే నేను ముందాకుండా పతివ్రతలు అని నేను చెప్పట్లే, వాళ్ళు కూడా ముందాగా వచ్చి ఉంటారు. వాళ్ళు అభిమానుల గురించి మనం మాట్లాడుకోవాలంటే మన జగనానికి అభిమానులు ఎవరు ఉంటారండి? జగనానికి అభిమానులు ఉంటారు, ఒక 10% యూత్ ఉంటుంది, ఓకేనా? ఆయనకి ఓట్లేసే వాళ్ళు మాత్రమే ఉంటారు ఎక్కువ. కానీ కరుడు కట్టిన అభిమానులు ఎవరు ఉండరు. కరుడు కట్టిన అభిమానులు, ఆయన అభిమానులు ఎవరంటే ఆయన పెంచి పోషించిన గంజాయి బ్యాచ్ మాత్రమే ఆయన కరుడు కట్టిన గోండాల ముసుగులో ఉన్న ఆయన అభిమానులు. ఇట్లా చెప్పుకుంటారు అంతే. ఆయనకి ఎవరు రియల్గా వాస్తవంగా పెద్ద అభిమానులు, పీకి పొడిసే న్యూట్రల్ అభిమానులు, చదువుకున్నాడు ఎవరు మన జగనానికి అభిమానులు ఎవరు ఉండడు. చదువులే నాయాలే జగనానికి అభిమానులు ఉంటారు ఎవరైనా ఉంటే, నా దృష్టిలో నేను అనుకునేది, ఓకేనా? ఇట్టలా ఈరోజు మనకు ఓట్లేస్తారన్న, ఫ్యామిలీలు ఓట్లేస్తే మనకు 40% ఓట్లు వచ్చింది నిజం. కానీ అభిమానులు నాకున్నారు అంటే
ఒక జగనన్నకి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నీకంటే అభిమానులు పవన్ కళ్యాణ్కి న్యూట్రల్ పీపుల్ ఉంటారు, అభిమానులు కొంచెం వ్యవస్థల గురించి తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంచెం సమాజం మేలు కోరుకునే వాళ్ళు పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉంటారన్న. వాళ్ళు కోకలలు ఉంటారు పవన్ కళ్యాణ్ కోసం. మీకు మన వైఎస్ఆర్సీపీకి సాక్షి మీడియా కావాలి, టీవీ9, ఎన్టీవీ, ఈ ఛానల్ అన్నీ కావాలి. కానీ పవన్ కళ్యాణ్కి ఎవరు ప్రచారం? పవన్ కళ్యాణ్కి ఇంటికి ఒకడు ఉంటాడు, వాడి ప్రచారం వాడి మొబైల్లో చేసుకుంటాడన్న. అందుకనే మన రిజల్ట్ మాట్లాడిన గిరి అనేవాడు పిచ్చినా కొడుకు అని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఆ పిచ్చినా కొడుకు అనుకునే పవన్ కళ్యాణ్ ఈరోజు మిమ్మల్ని ఈ గతి పట్టించాడు. ఇది కాదా? మీకు 40% ఓట్లు వచ్చినా మీరు ఏడున్నారు? ఇది కాదా నిజం? పవన్ కళ్యాణ్ వాళ్ళని పిచ్చినా కొడుకు అని మీరు అంటున్నారు కదా, ఆయన వల్లే కదా మీకు ఈ గతి పట్టింది. ఆ రోజు మనం చేసిన అరాచకాలు అవి మనం రోజులు మర్చిపోకూడదు. ఆ రోజు జగన్ అన్న అన్నారు, ఏమన్నారు, మా అభిమానులు ఉంటారు బీపీలు వస్తాయి కొట్టారన్నారు. మీ అభిమానులు బీపీలు వచ్చి కొట్టలేదన్న, ఆ రోజు చంపేశారన్న చాలామందిని. అది నిజం. వీళ్ళు ఇంకా కొట్టి క్షమాపణలు చెప్పించారు. ఓకేనా? ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది దీని పట్ల, ఆయన పతివ్రత శిరోమణి పేరు నాని గారు వచ్చి అబ్బా ఆయన గురించి చెప్పాలంటే ఆయన మాట్లాడితే కులం, మాట కట్టు కులం, మాట కెట్టు కులం. మా మచిలీపట్నానికి చెందిన గిరి అనే ఒక రజకుడిని పవన్ కళ్యాణ్ని వాడు ఈడన్నంత కొట్టారు అన్నారు. నువ్వే చెప్తున్నావు కదా, వాడు ఈడన్నంత కొట్టరా. కానీ కేసులు వాళ్ళపైన అయినాయి, వీళ్ళపైన అయినాయి. కానీ మన ప్రభుత్వం ఉన్న పేర్నాని గారు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఓన్లీ కూటమి ప్రభుత్వం మీద, కూటమి వాళ్ళ మీద కేసులు అయినాయి అన్న. మీ మీద కేసులు అవ్వలేదు, మీరు చంపేస్తారు డైరెక్ట్గా. ఇప్పుడు వాళ్ళు కొట్టారన్న, తిడితే కొడతారు. ఇప్పుడు వాళ్ళ డేస్ కదా, వాళ్ళని నడుస్తుంది. నువ్వెందుకు మళ్ళీ ఈడ రాజకులు ఈ క్యాస్ట్ అని ఎందుకు తీసుకొస్తావన్నా? నువ్వు అంబటి రాంబాబు మీరున్నంత కాలం ఇంతే, సరేనా? మన జగనన్నకి అది రాదు, ఏందే స్లిప్ ఇందే, ఆయన మాట్లాడు ఇంతే. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఆ రోజు మీది ఈరోజు వెళ్ది, మీరు చంపేశారు, వీళ్ళు కొడుతున్నారు అంతే. వీళ్ళు ఇంకా చాలా చేయట్లే, వీళ్ళు చేయాలి, వీళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేయాలో. ఆ రోజు మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఎట్లా చేస్తాం, వీళ్ళు కూడా అట్లా చేయాలి. వీళ్ళు ఎందుకు చేయట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. మీరు చంపేశారన్న, ఎంతమందిని చంపేశారా? డాక్టర్ సుధాకర్ కళ్ళ ముందు చంపేశారు. ఆ రోజు టీవీ9, ఎన్టీవీ చెప్పలే, వాళ్ళకి కళ్ళు లేవు. కళ్ళు వాళ్ళు ఏడబెట్టుకున్నారో ఏం నేను చెప్పలేను. ఓకేనా? అది ఆ రోజు టీడీపీ జనసేన ఆఫీసును ధ్వంసం చేసేశారు. ఎందుకు చెప్పలే? టీవీ9, ఎన్టీవీ ఈరోజు ఎందుకు టీవీలో చెప్తున్నాయి? పేరు నాని గారు మీరెందుకు అన్ని క్యాస్ట్ల గురించి మాట్లాడతాడు? అంటే తక్కువ క్యాస్ట్ అయితే ఇప్పుడు రజకులు అని నువ్వు చెప్తున్నావు, ఆయన ఒక కుటుంబం రజకుడు, ఎందుకు ఇవన్నీ మాట్లాడతావు? అనవసరం టాపిక్. ఓకేనా? ఆయన తిట్టడం తప్పు. నువ్వు మైక్ వస్తే ఆయన ఏం చెప్తున్నాడు, నేను తాగేసి మాట్లాడు, నువ్వు గంజాయిదాగా మాట్లాడు, నువ్వు ముందు అయితే అన్నా సరిగ్గా నీకు సోయి ఉండేది, నువ్వు గంజాయిదాగా ఇదే అన్నా. జగనన్న గారు మీరు అభిమానులు, ఆ రోజు మాకు బీపీ వచ్చింది, నాకు అభిమానులు, మీ అభిమానులు మీరు పెంచి పోషించిన గంజాయి బ్యాచ్ గోండాలు మాత్రమే మీకు కరిడు కట్టిన అభిమానుల వలె మీరు పెంచి పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు అన్నగారు జగన్ సార్. పవన్ కళ్యాణ్కి అట్లా కాదు ఉండేది అభిమాని. పవన్ కళ్యాణ్ అభిమాని అనేవాడు సమాజం యొక్క మేలు కోరుకునేవాడు పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉంటాడు. వాడు సమాజం మీద కొంచెం అవగాహన ఉంటుంది, సమాజం సక్రమైన మార్గంలో వెళ్ళాలనే వాళ్ళే పవన్ కళ్యాణ్కి అభిమానులు ఉంటారు. వాళ్ళు నువ్వు చెప్తే, నేను చెప్తే, మీరు చెప్తే మైకులు పెడితే వచ్చేవాళ్ళు గారు. వాళ్ళు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసేస్తారు. ఇలాంటి అభిమానులు, చదువుకున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉంటారు. తెలుసుకోండి జగన్ సార్. ఈరోజు వాడిని కొట్టి అంతవరకే చేశారు, మనలాగా మన ప్రభుత్వంలాగా చంపేయలేదు, గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్సీపీ యూట్యూబ్ ఛానల్స్, ఈ టీవీ9 #1 ఛానల్, ఎన్టీవీ మెరుగైన సమాజం కోసం అనే ఛానల్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇది విషయం. మళ్ళీ ఏమైనా కంటెంట్ ఉంటే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.